జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత ఏడాది విడుదలై ఘన విజయం అందుకుందన్న సంగతి అందరికీ తెలిసిందే. థియేట్రికల్ రన్లో సుమారు 5,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఎన్టీఆర్ తన సత్తాని చాటుకున్నాడు. సముద్ర తీరంలో నడిచే కథ, విజువల్స్, ప్రజెంటేషన్, ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం గత ఏడాది తర్వాత టీవీలో ప్రసారానికి సిద్ధమైంది. RRRతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్ దేవరాతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా ఆ తరువాత సినిమా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ బలంగా ఉండగా దాన్ని ఎన్టీఆర్ చెరిపేశాడు. దీంతో దేవర గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలోనే దేవర 2 ఎప్పుడు మొదలవుతుందా అని వేయి కళ్ళతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం దేవర సీక్వెల్స్పై ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కొరటాల శివ ఈసారి కథలో భారీ మార్పులు చేపట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా నేరేషన్ తీరు, యాక్షన్ ఎలిమెంట్స్ మేకర్స్ కొత్తగా డిజైన్ని చేస్తున్నారని సమాచారం. ఫస్ట్ పార్టులో కనిపించిన సముద్ర తీర నేపథ్యంలో కథ సాగిన రెండవ భాగంలో భూభాగం, రాజకీయ, శక్తిపోరు, కుటుంబ భావోద్వేగాలు వంటి అంశాలు ఎక్కువగా ఉంటున్నాయని టాక్. ఇక మరో కీలక విషయం ఏమిటంటే ఈ సీక్వెల్స్లో ఓ బాలీవుడ్ స్టార్ నటుడు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మేకర్స్ ప్రస్తుతం ఆ నటుడితో చర్చలు జరుపుతున్నారని, అఫీషియల్ అనౌన్స్మెంట్స్ త్వరలోనే రాబోతుందని తెలిసింది. అంతేకాదండోయ్, ఈసారి కొత్త హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అంటే దేవర 2లో 2 హీరోయిన్లు ఉంటారన్నమాట. ఫస్ట్ పార్టులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్స్లో యాక్షన్, ఎమోషన్, విజువల్స్ పరంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే దేవర 2 సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. దేవర రెండో భాగం ద్వారా ఎన్టీఆర్ మాస్ యాక్షన్ లెవెల్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని కొరటాల శివ ప్లాన్ వేసినట్లు తెలిసింది. సీక్వెల్ కథలో సమాజ సమస్యలు, రాజకీయ వ్యవస్థపై బలమైన సందేశం ఇవ్వాలనే ప్రయత్నం కూడా ఉండబోతుందని టాక్. ఫస్ట్ పార్టులో ఉన్న విజువల్ గ్రాండియర్, యాక్షన్ సీక్వెన్సుల్ని మించి దేవర 2 మరింత భారీ స్థాయిలో తెరకెక్కనుంది. సాంకేతికంగా కూడా కొత్త కెమెరా వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులకు వేరే రేంజ్ అనుభవం ఇవ్వాలని టీం సిద్ధమవుతోంది. దేవర 2 కేవలం సీక్వెల్స్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయి అవ్వబోతోంది.